నమస్కారం అండి, దిస్ ఇస్ #. బండి భగీరథ్ శనివారం రోజు సాయంకాలం దొరికాడు. ఇక్కడ 2 వర్షన్స్ బయటకు వస్తున్నాయి. ఒకటి, బండి సంజయ్ తన ట్విట్టర్లో జస్ట్ అతను అరెస్ట్ అయిన ఇమీడియట్గా లేదు, అతను లొంగిపోలేదు, నాకు చట్టం న్యాయం అంటే గౌరవం ఎక్కువ ఉంది, అందుచేతనే అతన్ని తీసుకొచ్చి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ? సిటీ అవుట్స్కట్స్లోనా అప్పగించేది? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకెళ్తారు, అక్కడి నుంచి అక్కడ అప్పగిస్తారా? లాజికల్గా ఉందా? రెండోది, బండి సంజయ్ తను పెట్టిన ట్వీట్లో మీరు ఒక్కసారి గమనిస్తే, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ, టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ ద తెలంగాణ police through our advocates for investigation. I have said before too that a son or any common citizen, everyone is equal before the law. My son has constantly maintained that he has committed no mistake. After consulting legal experts and placing before them the evidence available with us, we were advised that the matter would be addressed appropriately through the legal process. At the same time, I've been fully cooperating with the investigation and respecting the judicial system. Ikkada meer okkati underline cheskondi. At the same time, I believe in fully cooperating. He didn't cooperate. ఇది మే 16వ తారీఖున పెట్టిన ట్వీట్. మే 8వ తారీఖున పోక్సో కేసు నమోదైంది. దాని తర్వాత 10వ తారీఖున మోడీతో పాటు స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు. ఆయన చేసుకున్నాక హనుమాన్ యాత్ర కూడా నెక్స్ట్ డే పెట్టారు 11వ తారీఖున. అప్పుడు అన్నా మీకోసం నేను నా కుటుంబాన్ని వదిలేసాను, నా కొడుకుని వదిలేసాను. ఎడిటర్ ఆ చిన్న బిట్ అయ్యింది ఇక్కడ. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను, ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసిన, నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. ఇది చెప్పిన బండి సంజయ్ ఒకవేళ ఇంత నిబద్ధత గల మనిషి అయి ఉంటే 5 రోజుల పాటు ట్రయల్ బై ట్రయల్ ఇంట్రీమ్ బెయిల్, దాని తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ అన్ని బెడిసికొట్టడంతో ఆయన నేను తీసుకొచ్చి అప్పచెప్పాను నా కొడుకునట్టాడు. ఇది లాజికా? ఒకవేళ తనే అప్పచెప్పే మనిషి అయి ఉంటే కనుక పొద్దున్నుంచి ట్విట్టర్లో బ్యాంగ్ కొట్టుండేది. అక్కడ నేను తీసుకొచ్చేస్తా కొడుకుని అప్పచెప్పేస్తున్నాం అని. అదేం లేదే. పోలీసులు ఎక్కడైతే పట్టుకున్నారో ఇమ్మీడియట్గా అతన్ని తీసుకొచ్చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు మొత్తం పోలీస్ బృందాన్ని దింపేశారు. కుదరదు, ఇంకా ఇలా దాక్కుంటే కుదరదు అని చెప్పి లిటరలీ బండి సంజయ్ ఇంటి దగ్గర 1000 మంది పోలీసులు పెట్టారు. నగరం మొత్తం గాలిస్తున్నారు. కోంబింగ్ మెథడాలజీ స్టార్ట్ అయిన తర్వాత దొరికిన బండి భగీరథ్ని ఈరోజు పొలిటికల్ లావాదేవీల కోసం వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నాడు సొంత కొడుకు ఇష్యూని. చూసే అందుకరగా నాకు ఇదే అనిపిస్తుంది తప్ప. అండ్ గాగ్ ఆర్డర్స్ తీసుకొస్తారు కోర్టు నుంచి, నా పేరు మెన్షన్ చేయకూడదు, కానీ ట్విట్టర్లో ఆయనే కూర్చొని రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పేరు తీయకూడదు, గాగ్ ఆర్డర్స్ ఉన్నాయి మనకి, కానీ ఆయన మాత్రం కేసులో ఇన్వాల్వ్ అయిపోతాడు. అరే ఇంత శుద్ధ పూస నీ కొడుకు అని నమ్మినప్పుడు సంజయ్ గారు సింపుల్గా ఒక పని చేయాలి, ఫస్ట్ డేనే ఇన్వెస్టిగేషన్ పంపించేయాలి. పోలీసులు ఎత్తుకుతానే ఉన్నారు చూడండి. ఆఖరికి కరీంనగర్లో మీ బామ్మర్ది ఇంటికి నోటీసులు వెళ్ళి, మీ ఇంటికి నోటీసులు వచ్చి, ఢిల్లీకి బృందాలు వెళ్ళేదాకా ఇంత క్రూడ్ ఆయిల్ వేస్ట్. మోడీ వచ్చి బీజేపీ నుంచి 7 స్లోగన్లు ఇచ్చాడు, మాకేంటంటే పెట్రోల్ వాడద్దు, డీజిల్ వాడద్దు అంటే. మీరు సెంట్రల్ మినిస్టర్, హోంశాఖ మంత్రి అయ్యుండి ఇన్ని పోలీసుల బృందాలు పంపిస్తే పెట్రోల్ దుర్వినియోగం అయినా పర్లేదు, ఎయిర్ టికెట్లు దుర్వినియోగం పర్లేదు, ప్రభుత్వ ఖజానాకి ఎంత ఉన్నా పర్లేదు. మీకు తెలుసు భగీరథ్ ఎక్కడున్నాడో, ఎందుకంటే మీరే సరెండర్ చేశారు. ఇవన్నీ వేస్ట్ కాదా? అంటే ఇలా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఆఫ్ పార్టీ ఈస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సేవ్ యువర్ సన్. ఇప్పుడు అర్జెంటుగా అరెస్ట్ అయి తీరాలి, ఎందుకంటే ఇంత సీరియస్ కోమింగ్ జరుగుతుంది. దొరికిపోయిన వెంటనే ఏం మాట్లాడారు? మీరు తీసుకొచ్చి లేదు లొంగిపోయాడు నా కొడుకు. ఎవడన్నా నమ్ముతాడా భూమి మీద? అంటే గత 10 రోజులుగా పోలీసులు వేసుకుని నడిచిన బైకుల కాస్టు, పెట్రోల్ ఖర్చు, మరి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ గురించి మోడీ చెప్పెళ్ళాడు కదా, అవి మీకు తెలియదా బండి సంజయ్ గారు? అది పక్కన పడేయండి, ఇలా దృష్టిలో సిల్లీ ఇష్యూవే. ఇంత చట్టం న్యాయం మీద నమ్మకం ఉంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పంపించుండాలి కదా. అండ్ ఒకవేళ నిన్నే మీరే పంపించుంటే, నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పోలీసులు మీ ఇంటి దగ్గర గాలింపు చేస్తున్నప్పుడు అప్పుడే తీసుకొచ్చి బయటకు అప్పచెప్పచ్చు కదా. సిటీ అవుట్స్కట్స్లో ఎందుకు దొరుకుతాడు? సిటీ అవుట్స్కట్స్లో దొరికితే అతను తీసుకొచ్చి పేట్ బషీరాబాద్ తీసుకెళ్ళి తర్వాత హెల్త్ చెకప్స్ చేసి పంచనామా కంప్లీట్ చేసి పోలీస్ జడ్జి ముందు కూర్చుని 10 days రిమైండ్ ఉంచుకున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం ఎక్కడ ఆగట్లా, చట్టం న్యాయం తను పని చేసుకుంటే వెళ్ళాలి. లీగల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈ వారం యాంటిసిపేటరీ బెయిల్, దాని తర్వాత ఇంట్రీమ్ బెయిల్స్కి అప్లికేషన్స్ మామూలుగానే ఉన్నాయి వర్డిక్ట్స్ కోసం. బట్ ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు కాబట్టి దే స్టాండ్ 0. ఇంకో కేసు వేసుకోవాలి బెయిల్ కోసం, బికాస్ ఇది ఆల్రెడీ అరెస్టెడ్, కస్టడీ గ్రాంట్ అయింది కాబట్టి ఇప్పుడు సెపరేట్ కేసు వేసుకోవాలి. పోనీ ఆ ప్రయత్నాలు నేను ఆపుతారా? లేదు. ఇక్కడ పోలీసులు క్లియర్గా చెప్పారు, బాలిక మైనర్, 17 సంవత్సరాల 3 నెలలు బాలిక వయసు.
లైంగిక వేధింపులకు గురైన ఒక మైనర్ బాలిక. నీకు అక్కడ ఆ బాలిక గురించి కూడా ఒక మాట అనరా? ఓకే, అన్డిస్ప్యూటెడ్లీ ఇక్కడ మీరు ఒక మాట అంటున్నారు, నాకు నా కొడుకైనా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే కదా. అలాగే బాలిక తరఫున ఎందుకు నుంచాలా? బాలిక తరఫున కూడా స్వరం వినిపించాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు క్లియర్గా చెప్పారు మాకు ఎవరైనా ఒకటే. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం మేము, ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. భరోసా కేంద్రానికి పిల్లల్ని పిలిపించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా పోక్సోలో 5 and 6 కఠినమైన సెక్షన్ యాడ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళందరూ మేము ఈ కేసుకి సపోర్ట్కి వెళ్తామని బాలిక సపోర్ట్కి వెళ్ళారు. వేరేస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎందుకు వచ్చి ఆ పిల్ల కుటుంబానికి సపోర్ట్ ఇవ్వరు? మీరెవరు? వద్దా? ఆరోపణలే, ఓకే ఫైన్, భగీరథ్ పైన ఆరోపణలే ఉన్నాయి. ఆరోపణలే ఉంటే మాత్రం కనీసం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వరా? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సర్కార్ ఇక్కడ రావాలంటారు, బీజేపీ ఇక్కడ వికసించాలంటారు, కనీసం క్యాంపెయిన్ కూడా వెళ్ళరా? ఏం న్యాయం మాట్లాడుతున్నారండి మీరు అందరు కూర్చుని? మొత్తం రాష్ట్రం అంతటా పోలీసులు బాలింపులు ముమ్మరంగా చేస్తే తప్ప దొరకని బండి భగీరథ్ లొంగిపోయాడంటే మేము అందరూ నమ్మడానికి ఎలా కనిపిస్తున్నాం? బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా విషయం మేము మాట్లాడలేము, ఎందుకంటే కోర్టులో అవ్వాలి ఇష్యూ. టిల్ హీ ఈస్ ప్రూవెన్ గిల్టీ నథింగ్ క్యాన్ బి టాక్డ్ అబౌట్ ఇట్. వీ కెన్ నెవర్ టాక్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఈస్ దిస్? సెంట్రల్ మినిస్టర్ కొడుకు సెంట్రల్ మినిస్టర్ తెలిసి అబ్స్కాండింగ్లో ఉంటే పోలీసులు కూర్చొని సెంట్రల్ మినిస్టర్కి వెళ్ళి కనీసం ఇవ్వలేరా? నోటీస్కి సెంట్రల్ మినిస్టర్ తీసుకోలేడా వచ్చి? రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలా? పొలిటికల్ యుద్ధాలు జరుగుతూ ఉంటాయా? ఈరోజు రేవంత్ రెడ్డి తప్ప అందరూ క్లెయిమ్ చేసేసుకున్నారండి ఈ విక్టరీని. నిజం, సీఎం తప్ప అందరూ క్లెయిమ్ చేసేసుకున్నారు. నేనే లొంగబడి చేశాను కొడుకుని. కొడుకు తప్పు చేసిండో లేదో నీకు తెలియదు కదా సంజయ్. మాలానే చెప్పిన మాటలే వింటున్నావు కదా నువ్వు కూడా. మేము ఏదైతే చెప్పింది చూస్తున్నాము అందరంలాగా. సో సంజయ్ గారు మహిళ కుటుంబం నుంచి ఆలోచించి మొదటి రోజు లొంగిపోయేటట్టు చేయాలి. పోలీసులు కష్టపడి పట్టుకున్న తర్వాత లొంగిపోయాడు అన్న మాటకి ఇది ఒక యుద్ధం తీసుకురాకూడదు. ఈరోజు ఏం జరుగుతుందని స్పెక్యులేషన్, దొరికిపోయాడా లేకపోతే లొంగిపోయాడా? ఏంటండి ఇది? పోక్సో కేసులో అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న భగీరథ్ పరిస్థితి, సీరియస్నెస్ ఆఫ్ ద కేసు పక్కన పెట్టి దొరికిపోయాడా అరెస్ట్ అయ్యాడా? పోలీస్ తన ప్రయత్నంతో పట్టుకుంటే లేదు మేము లొంగ తీసుకున్నాం, ఆహా మేము తీసుకెళ్ళిపోయి అబ్బాయిని అప్పచెప్పాం, ఇంకా అవుటర్ రింగ్ రోడ్లో ఉండి మేము ఇక్కడ బయట సిటీ అవుట్స్కట్స్లో ఫోన్ చేసి అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పి నేను ఉన్నాయా ప్రూఫ్లు? క్రిస్టల్ క్లియర్గా రేవంత్ రెడ్డి సర్కార్ కూమింగ్ ఆపరేషన్లో బయటపడిందండి ఇది. అవుటర్ మనకి సిటీ అవుట్స్కట్స్లో దొరికిన బండి భగీరథ్ని వాళ్ళే బషీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను ఏ తప్పు చేయలేదు అతను అన్నాడు అని చెప్పి మాటలు వస్తున్నాయి. అది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. నిజంగా కొన్ని ఛానల్స్ అయితే విపరీతంగా ఒప్పేసుకున్నాడు తప్పని కూడా చెప్తున్నారు. ఇంతకంటే దారుణాలు నేను ఎక్కడ వినలేదు. అందులో ఇంత సెన్సిటివ్ కేసులో ఎవరు నరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఇక్కడ యాజ్ అన్ ఆన్ లుక్కర్ నాకు అర్థమైంది ఏంటంటే లేదు, అతనేమి లొంగిపోలేదు, అతన్ని పట్టుకున్నారు కష్టపడి పోలీసులు. డెట్ ఈవినింగ్ 6-7 కల్లా పట్టేసుకుంటాం టార్గెట్ పెట్టుకుని పట్టుకున్నారు. వీళ్ళు బెసిరి కొట్టేటప్పటికి ఈరోజు సొసైటీలో స్టాండ్ ఉండాలి, సెంట్రల్ మినిస్టర్ పదవి పోతుందేమో అని చెప్పిన ఉద్దేశంతో లేదు నా కొడుకుని అప్పగించారంట. సంజయ్ గారు మీరు కనుక వెళ్ళి ఆ మహిళా కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయికి కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి ఇంపార్షియల్గా ఈ కేసు నడవాలని చెప్తే అప్పుడు దమ్మున నాయకుడు అనుకుంటారు ఎవరైనా. నిజం, ఇలాగే వెరీ ట్రాన్స్పరెంట్ మ్యాన్ బండి సంజయ్ అనుకుంటారు. ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చారు మీరు అలాగే చేయాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒక ట్వీట్ పెట్టి దొరికిన తర్వాత పడుకుంటే కుదరదు. యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ రూట్స్ నౌ. ఆ అమ్మాయి కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, భరోసా ఇవ్వాలి, కేసులు స్ట్రాంగ్గా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే మహిళలే ఎప్పుడు తొక్కివేయబడతారు కాబట్టి, లైంగిక వేధింపులుగా గురయ్యేది మహిళలే కాబట్టి. గోట్ ద పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం షీఈ్ అ మైనర్ కాబట్టి యువర్ సింపతి షుడ్ పోర్ దేర్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం ఆ అమ్మాయి పక్క నుండి పాక్సో కేసు నిరూపణ అయిన తర్వాత వాళ్ళు సెక్షన్లు యాడ్ చేసి ఆ అమ్మాయి ఏజ్ కూడా ధృవీకరించుకుని మొత్తం కోమింగ్ చేసి పట్టుకుంటే లేదు నేను సరెండర్ అయినట్టు. చెప్పండి మీ ఒపీనియన్ దీంట్లో ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈవెన్ ఐ వాంట్ టు డిస్కస్ అ హెల్దీ వన్ టుడే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.